యుద్ధంలో లంకలోకి వెళితే అక్కడ ఎక్కడైనా తన ఆచరించి చూపించాడే తప్ప ఊరికే కబుర్లు చెప్పే రకం కాదు రాముడు. మనందరికీ అందుకే ఆయన ఆదర్శమయ్యాడు. ఆంజనేయ స్వామికి ఆచార్యుడయ్యాడు. ఆంజనేయుడు అందరికీ గురువు. ఆంజనేయుడు కూడా గురువు రాముల వారు. ఎందుకనంటే మనిషికి మంచిని కలిగించేది ఏదంటే నోరే. మనిషికి మంచిని కలిగించేది ఎవరు? నోరు. మనందరికీ చిన్నప్పుడు తెలుసును, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు మంచిదవ్వడం అంటే అర్థమైంది, తిండి బాగుండాలి లోపలికి వెళ్ళేది, మాట బాగుండాలి బయటకు వచ్చేది. నోటి నుంచి రెండు పనులు చేస్తాం మనం. ఏంటవి? ఒకటి బయటికి, ఒకటి లోపలికి. బయటకు వచ్చేది మాట, లోపలికి వెళ్ళేది తిండి. తిండి బాగుండాలి, మాట బాగుండాలి. మంచి ఆహారం తిను, మంచి మాట ఆడు. మాట మంచిదనం అంటే ఎదటవాడికి బాగు కలిగించే మాట మంచి మాట. అంటే మంచి మాట అంటే గట్టిగా ఇలా మాట్లాడడం కాదు. ఎందుకంటే అలాగ తీపి తీపిగా మాట్లాడుతూ వెనక నుంచి పోటీ పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాటకి మంచితనం అంటే ఎదటవాడికి తెలియవలసినది చెప్పేట్టు ఉండే మాట అయితేనే అది మంచి మాట. ఎదటవాడికి చెప్పాల్సిన హితాన్ని చెప్పకపోతే అది మంచి మాట కాదు. నచ్చేట్టుండాలి, మెచ్చేట్టుండాలి, హితం కలిగించేట్టుండాలి. అదే మాట అంటే. ఆంజనేయ స్వామి రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. లంక సీత సందర్శనం చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అశోకవనాన్ని అంతటినీ శుభ్రంగా నాశనం చేస్తే ఇంద్రజిత్తు పట్టుకున్నాడు. రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ముందర నిలబెట్టాడు. ఒక్కడు, మిగతా వాళ్ళంతా రావణాసురుడి యొక్క పరివారమే. అందులో ఒక్కడే హనుమంతుడు. వాళ్ళంతా శత్రువులు, రాక్షసులు. అలాంటి వాళ్ళ మధ్య ఉంటే భయం వేస్తుంది కదా. కానీ ఆంజనేయ స్వామి భయపడలేదు. చెప్పాల్సిన దాంట్లో దాపరికం పెట్టలేదు. నిర్మోహమాటంగా చెప్పాడు, కానీ మంచిగా చెప్పాడు. ఎంత మంచిగా చెప్పాడంటే మీకు చెప్తా, ఒక మాట వినాలి మీరందరూ. ఎంత మంచిగా చెప్పాడంటే, రావణ, నిన్న ఎవడో బ్రహ్మగారు నీకు వరాలు ఇచ్చాడు కదా చావు లేకుండా ఉండాలని. ఆయన నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావేమో. రాముడి బాణానికి బ్రహ్మ కూడా అడ్డు రాలేడు. నీకు చాలా గొప్ప ఫ్రెండ్ శివుడు అంటే కదా. ఆయన నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావేమో. రాముడి బాణానికి ఆయన కూడా ఎదురు నిలవలేడు. ఇంద్రుడు నీకు సర్వెంట్, ఆయన నిన్ను అడ్డిస్తాడేమో అనుకుంటున్నావేమో. రామ బాణానికి ఆయన కూడా అడ్డు రాలేడు. కానీ ముగ్గురు కలిసి చేస్తారా?
ముగ్గురు కలిసి వచ్చిన బ్రహ్మ స్వయంభూ చతురానవ రుద్ర స్త్రీనేత్ర త్రిపురాంతకోవ ఇంద్ర మహేంద్ర సురనాయకోవ త్రాతున్న సప్త యుధి రామవధ్యం. నేను వీడిని అంతము చూస్తా అని రాముడు అన్నాడంటే ఈ ముగ్గురు కలిసి వచ్చిన ఏమీ చేయలేరు. వినిపిస్తుందా? నువ్వు తప్పు చేశావు, నేనేం చేయలేదండి అని అంటావేమో. రాముడి దగ్గర నుంచి ఒక వస్తువు పోయింది. ఏ వస్తువు? సీతమ్మ. ఉంగరం బాగా సీతమ్మ పోయింది. ఆ పోయిన వస్తువుని వెతకమని మమ్మల్ని అందరినీ పంపించాడు రాముడు. మిగతా వాళ్ళంతా మిగతా దిక్కు పోయారు. మేము దక్షిణ దిక్కుకు వచ్చాము. ఆ దక్షిణ దిక్కుకు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఆ పోయిన సీతమ్మ కోసం మేము వెతుకుతున్నాం. ఆ వస్తువు నీ ఇంట్లో దొరికింది. నీకు తెలుసా తెలీదా, నువ్వు చేశారా చేయలేదా ప్రశ్న కాదు. ఒకరి దగ్గర కోల్పోయిన వస్తువు మీ ఇంట్లో దొరికింది అంటే బాధ్యత ఎవరిది? నీ ఇంట్లో ఉండేదానికి నువ్వే బాధ్యుడు అవుతావు. సీతమ్మ మీ ఇంట్లో దొరికిందా? నేను ఇప్పుడే చూసి వచ్చా అశోకవనంలో, మాట్లాడి వచ్చా సీతమ్మతో. మీ ఇంట్లో దొరికింది కనుక నువ్వు బాధ్యత కలవాడి అవుతావు కనుక మర్యాదగా సీతను తీసుకెళ్లి రాముడి దగ్గర అప్పగించు. నీకు మంచిది, నీ ఊరికి మంచిది, నీ వాళ్ళందరికీ మంచిది. రావణాసురుడు ఎదురుకుండా రావణాసురుడి సభలో రావణాసురుని ఇలా పట్టుకొని ఇలాంటి మాట్లాడుతుంటే మిగతా వాళ్ళంతా ఊరుకుంటారా? అందరూ కత్తులు పట్టుకు లేచారు. రావణాసుడు ఏమన్నాడు తెలిసిన? అరే పిచ్చి వెళ్ళాలా, ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. తిట్టినా మంచిగా తిట్టాలి. అది ఇప్పుడు ఈ ఆంజనేయుడు చేసే పని. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. హనుమ నువ్వు మాట్లాడు, ఇంకా బాగా, ఇంకా మాట్లాడు, కూర్చొని మీరు అంటారు అన్నాడు. ఊళ్ళో ఒక స్కూల్ ఉంది, మన ఊళ్ళో స్కూల్ ఉన్నట్టే. ఆ స్కూల్కి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికని మంత్రి గారిని పిలవాలి. మంత్రి గారు చదువుకోలేదు పాపం, ఆయన ఏం రాదు. కానీ వీళ్ళకి రావాల్సిన పైసలు అయితే ఆయనే సంతకం పెట్టారు కనుక ఉత్సవాలకి ఆయన్ని చీఫ్ గెస్ట్ గా పిలవాలి. మరి చీఫ్ గెస్ట్ గా పిలిచిన తర్వాత వాళ్ళ గురించి 4 మంచి మాటలు మాట్లాడాలి కదా. ఈ మంత్రి గారికి ఏ అక్షరాలు రావు అంటే వీళ్ళ ఫైల్ నేను నడిపిస్తాడే. అంటే తెలుగు మంత్రి గారిని పిలిచి, రేపు పొద్దున మంత్రి గారు వస్తున్నారు, ఆయన గురించి 4 మంచి మాటలు చక్కగా సంతోషం కలిగేట్టుగా మాట్లాడడం నీ బాధ్యత. అయ్యా ఆయనకి అక్షరముక్తి రాదండి, నేను ఏం మాట్లాడతానంటే ఆయన గురించి మాట్లాడాల్సింది. ఏం చేస్తాడు పంతులు గారు? అంటే ఆయనకు ఉద్యోగం కావాలి కదా. సరే, మర్నాడు ఎట్లాగో సభ ప్రారంభమైంది. మంత్రి గారు వచ్చారు, కూర్చున్నారు. మైక్ మాట్లాడడం మానేసింది, కానీ పంతులు గారికి మాట్లాడాల్సిన అవసరం అయితే వచ్చింది.
పాపం హెడ్ మాస్టర్ గారు చెప్పారు కదా, మంత్రి గారిని పరిచయం చేయడానికి మైక్ తీసుకున్నాడు. ఎందుకంటే వీడు సైకి వాడి సంతకం పెట్టాలి. అయిన తర్వాత ఆయనకి సంతోషం కలిగితే పెడతాడు తప్ప కోపం వస్తే పెడతారా? సరే, పరిచయం చేస్తున్నాడు. మిత్రులారా, మన మంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు, ఈయనకి అక్షరాలంటే చాలా ప్రేమ. అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ఎంత ప్రేమ అక్షరాలంటే వీరికి. మీరు చిన్నప్పుడు స్కూల్లో వేశారు. గురువు గారు రాయించారు. ఏం రాయించారు? ఆ 2 అక్షరాలు రాసిన తర్వాత వాటి మీద మీకుండే ప్రేమ చేత ఇవి తప్ప ఇంకా నాకెందుకు కలగ మిగతావన్నీ నాకు అవసరమే లేదనుకుంటూ ఆ 2నే జీవితాంతం జ్ఞాపకం పెట్టి కూర్చున్నారు. అర్థమేంటి? అర్థమేంటి? ఆయన వచ్చిన అక్షరాలు 2, మిగతావి ఏం రాబాయి. కానీ ఎంత మంచిగా చెప్పేయండి ఆయన. మన మంత్రి గారికి ఉండేటటువంటి ప్రేమ చేత ఆ అక్షరాలు రాసిన తర్వాత ఇవే సర్వస్వము జీవితానికి చాలు కదా ఇంకా అని దానికే అంకితమై ఉండిపోయాడు ఈయన. అలాంటి వారు మనకి విద్యామంత్రిగా వచ్చి మన పాఠశాల అతిథిగా ఉన్నారు అని చెప్తే బాబా ఆ మంత్రి గారికి అదేమిటో తెలియలేదు. ఈయనకి ఇంత ప్రేమ అని చెప్పారు కనుక చాలా సంతోషం వేసుకొని వెంకటేశ్వర సంఘం పెట్టేది. అంటే తిట్టచ్చు, ఎవరైనా కోపం వస్తే తిట్టచ్చు. కానీ ఎలా తిట్టచ్చు? మంచిగా తిట్టాలి. మంచిగా తిట్టడం అంటే ఏమిటర్థం? నువ్వు చెప్పిన మాట వల్ల ఎదటవాడికి ఇది నేను చెయ్యాలి, ఇలా నేను ఉండాలి అని అనిపించాలి. అంతే తప్ప మనకుండే కోపానంతా చూపించేసి మన ఒళ్ళు బిగించి, కళ్ళు బిగించి, పళ్ళు బిగించి, గోళ్ళు బిగించి అలా ఉండకూడదు. ఇది ఆంజనేయ స్వామి యొక్క లక్షణమే. అందుకే మన వాళ్ళు ఆంజనేయ స్వామిని మంచి మాట రావడం కోసం మొక్కుతారు. ఆ ఆంజనేయుడికి కూడా గురువుగా రాముడు అంటే ఈయన ఎంత మంచి మాటకారు అయి ఉంటాడు కదా. ఒక చిన్న సన్నివేశం చెప్తా మీకు, మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. రామచంద్రుడు వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. వానాకాలం వచ్చేసింది, సీతమ్మ కోసం వెతకాలి. చాలా కష్టం కదయ్యా ఇప్పుడు వెతకడం. వానలు వచ్చాయి, రోడ్లన్నీ బొరుగులైపోతాయి, వెతకడం కష్టం కనుక సుగ్రీవ ఇప్పుడప్పుడే కదా నీకు రాజ్యం వచ్చింది, మళ్ళీ నువ్వు కోల్పోయిన భార్యను తిరిగి తెచ్చుకున్నావు అంచేత ఈ వానాకాలపు 4 నెలలు ఏమంటారు కాలాన్ని? చాతుర్మాసం. ఈ చాతుర్మాసపు 4 నెలలు రాజ్య సుఖాలు అనుభవిస్తూ ఉన్నవయా. వానాకాలం కాగానే అన్వేషణ సీతమ్మ కోసం మళ్ళీ ప్రారంభం చేద్దాం. అప్పటిదాకా నేను ఊళ్ళోకి రాకూడదు కనుక ఊరి బయట ఉండేటటువంటి మాల్యవాన్ అనే పర్వతం మీద ఈ 4 నెలలు నేను గడుపుతాను లేవయా అని సుగ్రీవుని రాజ్యంలోకి పంపి తన పర్వతానికి వెళ్ళాడు. 4 నెలల కాలం
మన ఇంటికి ఏమైనా అతిథులు వస్తే ఏం చేస్తామండి? తెల్లారిగానే ఏమండి రాత్రి నిద్ర పట్టిందా, దోమలు కొట్టలేదు కదా, గాలి వేస్తుందా, సుఖంగా ఉందా అడగండి ఎప్పుడైనా ఒకసారి. కానీ 4 నెలల కాలంలో ఎప్పుడు ఒక్క రోజున పొరపాటున వచ్చి పలకరించిన పాపాన పోలై సుగ్రీవుడు. 4 నెలలు పూర్తి కావస్తోంది. కానీ సుగ్రీవుడి దగ్గరికి సమాచారం అయితే ఏమీ రాలే. రాముడికి కోపం వచ్చింది. సుగ్రీవుడి దగ్గరికి కబురు పంపించాలి. ఏమని పంపాలి? నీకు నేను ఉపకారం చేసి రాజ్యమిచ్చి భార్యనిచ్చి సుఖాలనిస్తే పెద్దవై నన్ను మర్చిపోయావు నువ్వు అని చెప్పారు. రైట్? కానీ అలా చెప్పలేదు. మనలాంటి వాళ్ళు అయితే అలాగే మాట్లాడతాం. కానీ రాముడు లేదా లక్ష్మణ్ణి పిలిచి, లక్ష్మణ సుగ్రీవుడితోటి ఈ మాట చెప్పు. ఏమని? ఆడిన మాట తప్పకు. ఇది మొదటి మాట. సమయే తిష్ట సుగ్రీవ. ఎప్పుడైనా ఒక మాట ఆడితే ఆ మాటకి కట్టుబడి ఉండాలయా. అలా లేకపోవడం వల్లనే వాలి ఇక్కడి నుంచి వెళ్ళాడు పైకి. జ్ఞాపకం ఉందా? నువ్వు అలా వెళ్ళాలి అని అనుకుంటా. వాలి వెళ్ళిన ద్వారం ఇంకా ముయ్యలేదు. నచ సంకుచిత పంథాః ఏన వాలి హతో గతః. వాలిని పంపించిన ద్వారాన్ని ఇంకా ముయ్యలేదా, తెరిచే పెట్టా. ఆ మార్గంలో వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టుండు. వద్దనుకుంటే ఆడిన మాట మీద నిలబడి సీతాన్వేషణ కోసం ఏం చేశావో ఒక్కసారి ఆలోచించు.